నమస్కారం. ఈరోజు మనం చరిత్రలో చాలా ఆసక్తికరమైన కథ గురించి మాట్లాడుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మనం మన దేశం, భారతదేశమని ఎంత సహజంగా అంటామో కదా. అవును, అది మన గుర్తింపులో భాగం. కానీ ఒకప్పుడు ఈ దేశం అనే ఆలోచనే లేదంటే నమ్మగలరా? ఆశ్చర్యంగా ఉంటుంది, కానీ అది నిజం. ప్రజలు ఒక రాజుకో లేదా ఒక సామ్రాజ్యానికో కట్టుబడి ఉండేవారు. కానీ ఒకే భాష, ఒకే సంస్కృతి ఉన్న మనమంతా ఒక దేశం అనే భావన అప్పట్లో లేదు. మరి ఈ విప్లవాత్మకమైన ఆలోచన అసలు ఎలా మొదలైంది? ఆ ప్రయాణమే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈరోజు మన చర్చకు ఆధారం ఎన్సీఆర్టీ 10వ తరగతి చరిత్ర పాఠ్యపుస్తకంలోని మొదటి అధ్యాయం. ఇందులో ఉన్న సమాచారం ఆధారంగా 19వ శతాబ్దంలో ఐరోపాలో ఈ జాతీయవాదమనే శక్తివంతమైన ఆలోచన ఎలా పుట్టి, పెరిగిందో, దాని ప్రయాణం ఎలా సాగిందో లోతుగా చూద్దాం. మీరు చెప్పింది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే మనం ఈరోజు చూస్తున్న ప్రపంచపటానికి పునాది వేసింది ఈ ఆలోచనే. అంటే ఈ దేశాల సరిహద్దులన్నీ అప్పుడు గీసినవేనా? ఒక రకంగా అవును. ప్రజల విధేయత ఒక వ్యక్తి నుండి ఒక సమిష్టి గుర్తింపు వైపు, ఒక రాజు నుండి ఒక జెండా వైపు ఎలా మారిందో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇది కేవలం రాజకీయ మార్పు కాదు, ఒక మానసిక విప్లవం. సరే, అయితే ఆ మానసిక విప్లవానికి ముందు పరిస్థితి ఎలా ఉండేదో అర్థం చేసుకోవాలి. 19వ శతాబ్దానికి ముందు ఐరోపాను ఊహించుకుంటే ఇప్పుడు మనకు తెలిసిన జర్మనీ, ఇటలీ, స్విట్జర్లాండ్ లాంటి దేశాలు అస్సలు లేవు. ఆ ప్రాంతమంతా చిన్న చిన్న రాజ్యాలుగా, పెద్ద పెద్ద సామ్రాజ్యాలుగా విడిపోయుండేది. హబ్స్బర్గ్, అటమన్, రష్యన్ సామ్రాజ్యాలు ఐరోపాను శాసించేవి. అవును, అవి బహుళజాతీయ సామ్రాజ్యాలు. ఇక్కడే అసలు విషయముంది. ఈ సామ్రాజ్యాల కింద ఎన్నో విభిన్న జాతులు, భాషలు, సంస్కృతులకు చెందిన ప్రజలు కలిసి ఉండేవారు. వాళ్లలో మనమంతా ఒకటి అనే భావన ఉండేది కాదు. ఉండే అవకాశమే లేదు. వాళ్ళనందర్నీ కలిపుంచేది ఏమిటంటే కేవలం చక్రవర్తి పట్ల విధేయత. ఒక్క నిమిషం, ఇది వింటుంటే ఆశ్చర్యంగా ఉంది. అంటే అంతకు ముందు ఇటలీలో ఉండే వ్యక్తి తాను ఇటాలియన్ అని అనుకునేవాడు కాదా? దాదాపుగా కాదు. వాళ్ల విధేయత కేవలం వాళ్ల నగరం లేదా వాళ్లను పరిపాలించే రాజు పట్ల మాత్రమే ఉండేది. ఖచ్చితంగా మీరన్నది నిజం. ఉదాహరణకు హబ్స్బర్గ్ సామ్రాజ్యాన్ని తీసుకుందాం. అందులో ఆల్పైన్ ప్రాంతాలలో జర్మన్ మాట్లాడే ఉన్నత వర్గాలుండేవారు. లుంబాడి వెనీషియాలో ఇటాలియన్ మాట్లాడే ప్రజలుండేవారు. అంటే ఒకే పాలన కింద వేరువేరు భాషలు. అంతేకాదు, హంగరీలో సగం మంది మెగ్యోర్ భాష మాట్లాడేవాళ్లు, గలీషియాలో పోలిష్ మాట్లాడేవాళ్లు. ఇలా ఎంతో వైవిధ్యం. వామ్మో! దీన్నొకసారి ఊహించుకోండి. ఒకే చక్రవర్తి కింద ఉన్న ఒక రైతు మాట్లాడేది జర్మన్, అతని పక్క ఊరివాళ్లు మాట్లాడేది ఇటాలియన్. వారిద్దరి మధ్య ఉమ్మడి బంధం చక్రవర్తి మాత్రమే, భాష కాదు, సంస్కృతి కాదు. అంటే రేపు చక్రవర్తి మారిపోతే లేదా సామ్రాజ్యం కూలిపోతే ఆ బంధం కూడా పోతుంది. సరిగ్గా అదే. జాతీయవాదం సరిగ్గా ఈ సమస్యకే ఒక పరిష్కారం చూపింది. అంటే ఒక అస్థిరమైన విధేయత స్థానంలో ఒక శాశ్వతమైన గుర్తింపును నిర్మించే ప్రయత్నం జరిగిందనమాట. ఇక్కడే ఈ మార్పును అందరికంటే ముందే ఊహించిన ఒక కళాకారుడి గురించి మన సోర్స్లో ప్రస్తావించారు. ఫ్రెడ్రిక్ సోరియో. అవును, 1848లో ఫ్రెడ్రిక్ సోరియు అనే ఫ్రెంచ్ కళాకారుడు గీసిన ఒక చిత్రం గురించి చెప్పాలి. అది కేవలం ఒక పెయింటింగ్ కాదు, ఒక కళ, ఒక ఆదర్శ ప్రపంచం యొక్క చిత్రం. ఆ చిత్రంలో ప్రపంచంలోని ప్రజలందరూ వేర్వేరు దేశాలుగా ఏర్పడి ఒక పొడవైన రైలులా ఒకరి వెనుకొకరు కవాతు చేస్తూ వెళ్లుతున్నారు. వాళ్లందరూ స్వేచ్ఛాదేవత విగ్రహానికి గౌరవమర్పిస్తున్నారు. ప్రతి దేశానికి ప్రత్యేకమైన జెండా, దుస్తులు కూడా ఉంటాయి. అవును, ఆ స్వేచ్ఛాదేవత ఒక చేతిలో జ్ఞానోదయాన్ని సూచించే దివిటి, మరో చేతిలో మానవ హక్కుల ప్రకటనాపత్రాన్ని పట్టుకుని ఉంది. కింద నేలమీద చూస్తే రాజుల కిరీటాలు, నిరంకుశత్వానికి సంబంధించిన చిహ్నాలు ముక్కలే పడి ఉన్నాయి. అద్భుతం! అది ఒక సింబాలిజం అన్నమాట. ఆ చిత్రంలో ఉన్న ప్రతీకలు చాలా శక్తివంతమైనవి. మీరు గమనిస్తే ఆ కవాతులో అమెరికా, స్విట్జర్లాండ్ అప్పటికే జాతీయ రాజ్యాలుగా ఏర్పడి విగ్రహాన్ని దాటి ముందుకు వెళ్ళిపోయాయి. ఓ, అంటే అవి ఆల్రెడీ ఆ మార్పును సాధించాయని? అవును, కాని అందరి దృష్టి ఫ్రాన్స్ మీదే ఉంది. తన త్రివర్ణ పతాకంతో అది విగ్రహాన్ని చేరబోతోంది. ఇది యాదృచ్ఛికం కాదు, ఎందుకంటే ఆ జెండా కేవలం ఒక రంగుల గుడ్డ కాదు. అది ఒక విప్లవానికి చిహ్నం. ఖచ్చితంగా 1789 విప్లవంతో పుట్టిన ఒక కొత్త ఆలోచనకు అది చిహ్నం. ఆ చిత్రం ద్వారా సోరియు చెప్పాలనుకున్నది ఏమిటంటే ప్రపంచ భవిష్యత్తు సామ్రాజ్యాలది కాదు, ప్రజలు నిర్మించుకునే ప్రజాస్వామ్య దేశాలది అని. సరే, మనం సోరియు చిత్రం గురించి, ఫ్రెంచ్ విప్లవం గురించి మాట్లాడుకున్నాం.
ఈ రెండింటిలోనూ ఒకే పదం పదే పదే వినిపిస్తోంది, దేశం లేదా నేషన్. అసలీ జాతీయవాద భావనకు నిజమైన ఆచరణ రూపమిచ్చింది 1789 ఫ్రెంచ్ విప్లవమే కదా. నిస్సందేహంగా అదే పునాది. విప్లవానికి ముందు ఫ్రాన్స్ అంటే రాజు, కాని విప్లవం తరువాత అధికారం రాజు చేతుల్లో నుండి ప్రజల చేతుల్లోకి వచ్చింది. రాజ్యాధికారం ప్రజలదేనని గట్టిగా ప్రకటించారు. మార్పు ఒక రాజకీయ ప్రకటనతో ఆగలేదు. దాన్ని ప్రజల మనసుల్లో నాటడానికి చాలా స్పష్టమైన చర్యలు తీసుకున్నారు. అవును, పాత రాజు జెండాను పక్కనబెట్టి కొత్తగా త్రివర్ణ పతాకాన్ని తీసుకొచ్చారు. అలాగే ఎస్టేట్స్ జనరల్ అనే పాత సభ పేరును నేషనల్ అసెంబ్లీగా మార్చారు. దానికి పౌరుల చేత ప్రతినిధులను ఎన్నుకున్నారు. దేశం పేరు మీద కొత్త జాతీయ గీతాలు రాశారు, ప్రమాణాలు చేశారు, అమరవీరులను స్మరించుకున్నారు. ఇవన్నీ ఒక సమిష్టి భావనను నిర్మించడానికి. అంతేకాదు, దేశమంతటా ఒకే రకమైన తూనికలు, కొలతలు, ఒకే రకమైన చట్టాలను అమలు చేశారు. ఇది చిన్న విషయంగా అనిపించొచ్చు, కాని ఇది చాలా పెద్ద మార్పు. వేరువేరు ప్రాంతాలలో వేరువేరు నియమాలతో బతుకుతున్న ప్రజలకు మనమంతా ఒకే వ్యవస్థ కింద ఉన్నాం అనే భావనను కలిగించడానికి ఇది చాలా ముఖ్యం. అలాగే అందరికీ ఉమ్మడి భాషగా ప్యారిస్లో మాట్లాడే ఫ్రెంచ్ను ప్రోత్సహించారు. అయితే ఇక్కడే ఒక సమస్య ఉంది. ప్యారిస్లో మాట్లాడే ఫ్రెంచ్ను అందరిమీద రుద్దడం వల్ల మిగతా ప్రాంతీయ భాషలు మాట్లాడే వారిలో వ్యతిరేకత రాలేదా? వచ్చింది. అంటే ఒక గుర్తింపును నిర్మించే క్రమంలో మరో గుర్తింపును అణిచివేసినట్లు కాదా? ఇది జాతీయవాదంలో ఉన్న ఒక మౌలికమైన వైరుధ్యం. నిజమే. ఏది ఏమైనా లాపాత్రీ అంటే పితృభూమి, లేసిటోయన్ అంటే పౌరుడు అనే భావనలు ముందుకొచ్చాయి. ఇది కేవలం పదాలు మార్చడం కాదు, ఇది ఒక వ్యక్తి యొక్క గుర్తింపును పూర్తిగా మార్చేసింది. ఎలా? అంతకుముందు మీరు రాజుగారి ప్రజా సబ్జెక్ట్, కాని ఇప్పుడు మీరు దేశానికి చెందిన పౌరుడు సిటిజన్. ఒక సబ్జెక్టుకే విధేయత మాత్రమే ఉంటుంది, కాని ఒక సిటిజన్కి హక్కులు బాధ్యతలు ఉంటాయి. సరిగ్గా. మనం సోరియో చిత్రం గురించి, ఫ్రెంచ్ విప్లవం గురించి మాట్లాడుకున్నాం. ఈ రెండింటిలోనూ వాళ్లు నిర్మించాలనుకున్న ఒక కొత్త వ్యవస్థ కనిపిస్తోంది. అదే జాతీయ రాజ్యం లేదా నేషన్ స్టేట్. అవును. అసలు వాళ్లు ఊహించుకున్న ఆ నేషన్ స్టేట్ అనే కొత్త వ్యవస్థకు పాత సామ్రాజ్యాలకు ప్రాథమికమైన తేడా ఏమిటి? దీన్ని ఇలా పోల్చవచ్చు. ఒక సామ్రాజ్యమంటే ఒక పెద్ద కార్పొరేషన్లో వేర్వేరు బ్రాండ్ల లాంటిది. ఓ, ఆసక్తికరంగా ఉంది. అన్నింటికీ ఒకే సీఈఓ అంటే చక్రవర్తి ఉంటాడు, కాని ప్రతి బ్రాండుకు దాని సొంత రూల్సు, సొంత మార్కెటుంటాయి. వాటి మధ్య పెద్దగా సంబంధముండదు. సరే. కాని ఒక నేషన్ స్టేట్ అంటే ఒకే బ్రాండు, ఒకే మిషన్, ఒకే లోగోతో పనిచేసే స్టార్టప్ లాంటిది. ఉద్యోగులందరూ అంటే పౌరులు ఆ బ్రాండుకు, దాని ఆశయాలకు కట్టుబడి ఉంటారు. వావ్, ఆ పోలిక చాలా బావుంది. అంటే నేషన్ స్టేట్లో ఒక నిర్దిష్ట భూభాగంలో నివసించే మెజారిటీ ప్రజలు ఒకే భాష, చరిత్ర, సంస్కృతి లాంటి ఉమ్మడి గుర్తింపును పంచుకుంటారన్నమాట. అవును, వారికి ఒక కేంద్రీకృత ప్రభుత్వం ఉంటుంది. ఆ ప్రభుత్వం ఆ భూభాగంపై పూర్తి సార్వభౌమాధికారం కలిగి ఉంటుంది. పౌరులందరికీ సమానమైన చట్టాలు ఉంటాయి. ఇది ఆ కాలంలో నిజంగా విప్లవాత్మకమైన ఆలోచన. ఖచ్చితంగా. ఎందుకంటే సామ్రాజ్యంలో చక్రవర్తి కింద పనిచేసే వేర్వేరు సమూహాలకు వేర్వేరు నియమాలు, హక్కులు ఉండవచ్చు. ఉన్నత వర్గాలకు ఒక చట్టం, సామాన్యులకు మరో చట్టం. కాని జాతీయ రాజ్యంలో సిద్ధాంతపరంగా అయినా సరే చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుంది. అవును, అధికారం వారసత్వంగా వచ్చే రాజు చేతిలో కాకుండా ప్రజల చేతిలో ఉండాలనే ప్రజాస్వామ్య సూత్రానికి ఇది చాలా దగ్గరగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే జాతీయవాదమనేది 19వ శతాబ్దపు ఒక శక్తివంతమైన సామాజిక సాంకేతికత. సామాజిక సాంకేతికత అంటారా? అవును, రాజుల స్థానంలో ప్రజలను ఏకం చేయడానికి, సైన్యాలను సమీకరించడానికి, పన్నులు వసూలు చేయడానికి ఇదొక కొత్త ఆపరేటింగ్ సిస్టంలా పనిచేసింది. ఆసక్తికరంగా ఉంది. మరి ఈ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ఫ్రాన్స్కే పరిమితం కాలేదు. ఫ్రెంచ్ విప్లవకారులు ఐరోపాలోని మిగతా ప్రజలను కూడా నిరంకుశత్వం నుండి విముక్తి చేయడమే మా లక్ష్యం అని ప్రకటించారు. అవును, వారు తమ ఆలోచనలను ఎగుమతి చేయాలనుకున్నారు. ఆ తర్వాత నెపోలియన్ నాయకత్వంలో ఫ్రెంచ్ సైన్యాలు ఐరోపాలోని చాలా ప్రాంతాలకు ఈ ఆలోచనలను తమతో పాటు తీసుకువెళ్లాయి. బెల్జియం, స్విట్జర్లాండ్, ఇటలీ, జర్మనీ ఇలా చాలా దేశాలకు ఈ భావాలు వ్యాపించాయి. మరి అక్కడి ప్రజల స్పందన ఎలా ఉంది? అదే ఆసక్తికరమైన విషయం. మొదట్లో హాలండ్, స్విట్జర్లాండ్, బ్రస్సెల్స్, మిలన్ వంటి నగరాల్లో స్థానిక ప్రజలు
ఫ్రెంచ్ సైన్యాలను స్వేచ్ఛా ప్రదాతలుగా స్వాగతించారు. అంటే ఒక రకంగా విమోచకులుగా చూశారన్నమాట. అవును, ఎందుకంటే వారు రాచరిక వ్యవస్థను కూల్చివేస్తారని, తమకు స్వేచ్ఛ ఇస్తారని ఆశించారు. మీరు చెప్పినట్లు ప్రారంభంలో ఉత్సాహముండేది, కాని అది త్వరలోనే శత్రుత్వంగా మారింది. ఎందుకు? ఇక్కడ ఒక ఆసక్తికరమైన వైరుధ్యముంది. ఫ్రెంచ్ సైన్యాలు జాతీయవాద భావనలను, స్వేచ్ఛ, సమానత్వపు ఆదర్శాలను వ్యాప్తి చేశాయి, నిజమే. కాని అదే సమయంలో వారి ఆక్రమణ, వారి పాలనా విధానాలు అవి స్థానిక ప్రజలలో వ్యతిరేకతను పెంచాయి. అవును, వాళ్లు పరిపాలనా సంస్కరణలు చేశారు, అది మంచిదే. కాని అదే సమయంలో పన్నులు పెంచారు, సెన్సోర్షిప్ విధించారు. అంతేకాదు, ఐరోపాని జయించాలనే నెపోలియన్ లక్ష్యాల కోసం ప్రజలను బలవంతంగా సైన్యంలో చేర్చుకున్నారు. సరిగ్గా. అంటే స్వేచ్ఛను తీసుకొస్తామని చెప్పి ఉన్న స్వేచ్ఛను కూడా లాక్కున్నట్లు అయిందనమాట. పరిపాలనలో ప్రయోజనాల కన్నా రాజకీయ స్వేచ్ఛను కోల్పోవడం వల్ల కలిగిన నష్టమే ఎక్కువగా కనిపించింది. సరిగ్గా అదే జరిగింది. దీనివల్ల ఏం జరిగిందంటే, ఫ్రెంచ్ ఆక్రమణకు వ్యతిరేకంగా వారిలో ఐక్యతాభావం పెరిగింది. ఓ, అంటే వారిలో సొంత జాతీయవాదం పుట్టడానికి కూడా ఫ్రెంచ్ పాలనే కారణమైందనమాట. అవును, స్ఫూర్తితో పాటు వ్యతిరేకత కూడా జాతీయవాద వ్యాప్తికి దోహదపడింది. ఇదెంత సంక్లిష్టమైన ప్రక్రియో మనకర్థమవుతోంది. ఫ్రెంచ్ సైన్యాలను మొదట అందరూ స్వాగతించారు, తర్వాత తిరస్కరించారు. అవును. కొన్నిసార్లు ఒక మంచి ఉద్దేశ్యంతో వచ్చిన మార్పు కూడా అది మనపై బలవంతంగా రుద్దబడినప్పుడు వ్యతిరేకతకు దారితీస్తుంది. కాబట్టి మొత్తం మీద దీని అర్థం ఏమిటి? 1900వ శతాబ్దం ప్రారంభంలో ఐరోపా ఖండం రాజులకు, సామ్రాజ్యాలకు విధేయత చూపించే ప్రదేశం నుండి ప్రజలే నిర్మించుకునే దేశం అనే ఆలోచన వైపు ఒక పెద్ద ప్రయాణం మొదలుపెట్టింది. ఈ మార్పుకు ఫ్రెంచ్ విప్లవం ఒక నిప్పురవ్వలా పనిచేసింది. అది ఒక ఆదర్శాన్ని చూపించింది, అదే సమయంలో దాన్ని వ్యాప్తి చేసే క్రమంలో కొన్ని వ్యతిరేకతలను కూడా సృష్టించింది. అవును, ఈ మొత్తం చర్చలో మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయమేమిటంటే, జాతీయవాదం అనేది సహజంగా పుట్టిన భావన కాదు, అది ఆకాశం నుండి ఊడిపడలేదు. అంటే అది నిర్మించబడింది. ఖచ్చితంగా దానిని ఆలోచనలు అంటే సోరియు చిత్రం లాంటివి, చర్యలు అంటే ఫ్రెంచ్ విప్లవం మరియు పోరాటాల ద్వారా స్పష్టంగా నిర్మించారు. ఒకప్పుడు వేర్వేరుగా ఉన్న ప్రజలను ఒకే తాటిపైకి తీసుకురావడానికి భాష, జెండా, గీతం, చరిత్ర వంటి చిహ్నాలను ఒక ప్రణాళిక ప్రకారం సృష్టించారు. ఈ భావనే ఆధునిక ప్రపంచ రూపురేఖలను తీర్చిదిద్దింది. నిజం. ఈ జెండాలు, జాతీయ గీతాలు అనేవి మనకిప్పుడు చాలా సహజంగా అనిపిస్తాయి. మన స్వాతంత్ర దినోత్సవం రోజున లేదా ఒక క్రికెట్ మ్యాచ్ ముందు మన జాతీయ గీతం విన్నప్పుడు మనకు కలిగే అనుభూతి. ఆ సమిష్టి భావన. అవును, ఆ సమిష్టి భావనకు బీజాలు ఇక్కడే 19వ శతాబ్దం ఐరోపాలో పడ్డాయి. ఈ చర్చ వింటుంటే నాకొక ఆలోచన వస్తోంది. చెప్పండి. ఒక దేశంగా ప్రజలను కలిపుంచేది ఒకప్పుడు నిర్మించిన భాష, చరిత్ర, చిహ్నాలు మాత్రమేనా? లేక భవిష్యత్తుకు సంబంధించిన ఉమ్మడి ఆశయాలు, విలువలు కూడా